సార్ శ్రీలంకలో కూడా తెలుగు వాళ్ళు ఉంటారు అని చెప్పి కొన్ని చోట్ల విన్నాను నేను. అదేమో మాదే అంటారు వాళ్ళు, సింహళీలు తమిళులు. సార్ శ్రీలంకలో జాతుల పోరాటం మొదలైన తర్వాత తమిళులకి సింహళులకి మధ్య అసలు ఈ నేల ఎవరిది అని వాళ్ళు కొట్లాడుకుంటే మానవ శాస్త్రవేత్తలు అంటే ఆంథ్రోపాలజిస్టులు వీళ్ళు కొంత పెద్ద పరిశోధన చేశారు సార్. అక్కడ మంచి పరిశోధన జరిగింది. ఆ పరిశోధనల మూలకంగా చరిత్రకారులు శ్రీలంక చరిత్రని దీపవంశం, మహావంశం అనే శ్రీలంక గ్రంథాలు అవి ఎట్లా వాటి చెప్పుకొచ్చిన వీటన్నిటి ఆధారాలుగా తీసుకొని అసలు మూలవాసులు ఎవరు అని చెప్పేసి పరిశోధన చేస్తే వాళ్ళకి అక్కడ మూలవాసులుగా దొరికిన వాళ్ళు 4 తెగలు దొరికాయి సార్. ఒకటి వెడ్డ. వాళ్ళు వెడ్డ అనే ఒక భాష మాట్లాడతారు. వాళ్ళు సింహళము, తమిళము ఇవేవి కాని భాష ఒకటి మాట్లాడుకుంటారు. ఈ వెడ్డాలు కాకుండా అహికుంటికలు, రామకుళువర్, వాగై అనే ఒక 3 తెగలు కూడా వెడ్డాలంత ప్రాచీనమైన ఈ గడ్డ మీద వీళ్ళు ప్రాచీనమైన నాగులు, యక్షులు ఆ జాతులకు సంబంధించిన వాళ్ళని తేల్చారు సార్. ఆశ్చర్యకరంగా ఇప్పటికీ ఈ అహికుంటికలు తెలుగు మాట్లాడుతున్నారు ఇంట్లో, రామకుళువర్ తెలుగు మాట్లాడుతున్నారు ఇంట్లో, వాగయ్యలు తెలుగు మాట్లాడుతున్నారు ఇంట్లో. ఈ 3 తెగలు కూడా తెలుగు మాట్లాడుకునే వాళ్ళు ఇంకా లంకలో మిగిలి ఉన్నారు సార్. అహికుంటికలు అంటే అహి అంటే సంస్కృతంలో పాము, అంటే శ్రీలంక వాళ్ళు వాళ్ళని అహికుంటికలు అంటారు. మామూలు తెలుగులో చెప్పుకోవాలంటే పాములు ఆడించేవాళ్ళు, పాములు వాళ్ళు. మీరు శ్రీలంకకి ఎవరు ఎప్పుడు పోయినా కానీ ఏదైనా ఒక సెంటర్లో మీరు అట్లా చూస్తుంటే బోర ఊతో పామును ఆడించుకుంటే ఎవరైనా కనిపిస్తే మీరు వాళ్ళని పలకరిస్తే తెలుగులో మాట్లాడతారు మీతో. అట్లాగే ఎక్కడ కోతులను ఆడించేవాళ్ళు కనిపిస్తే వీళ్ళంతా సంచార తెగలకు సంబంధించిన వాళ్ళు, కోతులు ఆడించేవాళ్ళు కనిపిస్తే వీళ్ళు తెలుగులో మాట్లాడతారు. అట్లాగే వాగయ్యాలని చెప్పి వీళ్ళు ఒకప్పుడు సంచారం చేసేవాళ్ళు, ఈరోజు ఒక దగ్గర కుదురుకున్నారు. వీళ్ళు పచ్చబొట్లు పొడుస్తూ జ్యోతిష్యం చెప్తూ తిరుగుతూ ఉండేవాళ్ళు. అంటే శ్రీలంక ప్రాచీన మూలవాసులు అని చెప్పి పరిశోధన చేసిన 4 తెగల్లో 3 తెగల వాళ్ళు ఇప్పటికీ తెలుగే మాట్లాడుకుంటున్నారు. ఇది మనం బాగా గుర్తించాల్సిన అంశం. మనకు శ్రీలంకని రావణాసురుడు కేంద్రం అంటారు. మనకు ప్రాచీన కాలంగా తెలుగు పండిత వర్గంలో ఒక పెద్ద నమ్మకం ఏమిటంటే రావణాసురుడు తెలుగుకు వ్యాకరణం రాశారు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు పండితులు. మనకు చూస్తే ఇప్పుడు శ్రీలంకలో మూలవాసులే తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే తెలుగు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనే దానికి ఈ సంచార కుల వ్యవస్థ మనకు ఒక పెద్ద సాక్ష్యంగా ఇప్పటికీ నిలబడుతుంది. అట్లా కాదండి, అక్కడ పాలన కూడా తెలుగు వాళ్ళు చేశారని అంటారు. పాలన మనకు దీపవంశం, మహావంశం తీసుకుంటే అక్కడికి మొట్టమొదట వెళ్ళిన రాజు ఇప్పుడు బెంగాల్, ఒరిస్సా సరిహద్దుల ప్రాంతాల నుంచి అతను బయలుదేరి విజయసేన అనే విజయబాబు అనే ఒక రాజు బయలుదేరి వెళ్ళినట్లు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి అక్కడ చేరినట్లు ఉంది. అప్పటికక్కడ నాగా, యక్ష ఈ 2 జాతులు వాళ్ళు ఉన్నారని చెప్పేసి వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ ఒక తోటలో వాళ్ళు ఆ నాగ, యక్ష జాతుల వాళ్ళు వీళ్ళకి స్వాగతం పలికారని చెప్పి దీపవంశం, మహావంశం మనకు చెప్తున్నాయి. సునీత్ కుమార్ చటర్జీ అని చెప్పేసి భారతదేశంలో ఒక గొప్ప భాషా శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన చెప్పింది ఏమిటంటే ఇప్పుడున్న ఒరియా, ఇప్పుడున్న బెంగాల్ ప్రాంతాలంతా కూడా ప్రాచీన కాలంలో తెలుగే ఉండేదని, క్రమేణా ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న తెలుగు ఆ భాషల ప్రభావంతో మెల్లగా తన రూపు మార్చుకునిందని, అందుకే ఇప్పటికీ ఒడియా భాష, బెంగాలీ భాష అడుగు పొరంతా తెలుగే అని చెప్పేసి ఆయన ఎన్నో ప్రమాణాలతో నిరూపించాడు. అంటే క్రీస్తు పూర్వం 5 నాటికి ఆ ప్రాంతాల్లో తెలుగే ఉండేది. విజయబాబు అక్కడి నుంచి వెళ్ళిన వ్యక్తి. సరే, ఇది ప్రాచీన చరిత్రను వదిలేస్తే అక్కడ జరిగిన గొడవల్లో ఎడారా అనే ఒక తెలుగు రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించినట్లు దీపవంశం సాక్ష్యం ఇస్తుంది. తర్వాత కాలంలో, ఆధునిక కాలంలో నిన్న మొన్నటి వరకు కూడా బ్రిటిష్ వాళ్ళు సింహళాన్ని ఆక్రమించే నాటికి సింహళాన్ని కండిపురం రాజధానిగా పరిపాలించే చివరి రాజు విక్రమరాజసింహ తెలుగు రాజు. వాళ్ళంతా తెలుగు వాళ్ళని చెప్పుకున్నారు శుభ్రంగా. ఆయన భార్య పేరు వెంకటరంగమ్మ, తెలుగు పేరు. వెంకటరంగమ్మ ఫోటోని ఇప్పటికీ కండి రాజభవనంలో మనం చూడొచ్చు. శుభ్రంగా తెలుగు తాళిబొట్టు గుండ్రంగా ఉంటుంది, తమిళ తాళిబొట్టులాగా కాకుండా. సింహళులకైతే తాళిబొట్టే ఉండదు అసలు వాళ్ళకి, ఇండో ఆరియన్స్ లాగా. ఈ సాక్ష్యాలన్నీ పెట్టుకొని చూస్తే వేల సంవత్సరాలుగా శ్రీలంక తెలుగు వాళ్ళ పరిపాలనలో ఉన్నట్లుంది. తర్వాత సిరిమావు బండారు నాయకే వాళ్ళంతా కూడా నాయకరాజుల వంశానికి చెందిన వాళ్ళని చెప్పి చాలా చోట్ల చెప్పుకున్నారు. చాలా ఆనవాళ్ళు, ఆధారాలు ఉన్నాయి సార్.